హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే చలికాలం వచ్చేసింది కదండి. చలికాలం అంటేనే చలిమంటలు, ఎక్కడ చూసినా వేడివేడిగా ఏమన్నా తిందామా అన్నట్టుగానే ఉంటుంది. అలాగే మా పిల్లలు కూడా అంతే అండి. ఈవినింగ్ చాలా చల్లగా ఉంది మమ్మీ, చికెన్ చేసుకుందాము అన్నారు. సరే, చికెన్ ఎప్పుడో వండుకునేదే కదా, ఎందుకనేసి ఇలా చేద్దాము అనేసి. ఇది బీబీక్యూ అండి. ఇది రెడీమేడ్ బజార్లో దొరుకుతుందన్నమాట స్టవ్. ఇది తీసుకుని దానితో పాటు బీబీక్యూ స్టిక్స్ కూడా దొరుకుతాయి. నార్మల్గా లేకోకుండా కొంచెం వెరైటీగా చేద్దాము అన్నట్టు నేను 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని అంటే రెడీమేడ్ కబాబ్ పౌడర్లో మొత్తం అంతా బాగా కలిపి పెట్టేసేసి మ్యాగ్నేట్ చేశాను. అది కాసేపు అయిన తర్వాత బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఈ స్టిక్స్కి పీసులు అనేటివి గుచ్చేసి ఇలా పెట్టేశాను దానిపైన. చూడండి, కొంచెం కాలేసరికి జ్యూసీగా అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చూడ్డానికి ఎంత బాగుందో కదా. బయట తింటే ఎలా ఉంటుందో ఏంటో అనేసి పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటానండి. మీరు ఇంట్లో ఇలాంటివి చేసి ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసే దాంట్లో కమెంట్స్ మాత్రం చేయొద్దండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది వరకు ఈ వీడియో అనేది షేర్ అవుతుంటుంది. ఓకేనా? చూడండి, మొత్తం అంతా కాలిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా కాస్త వేడిగా ఉంటుంది, కాసేపు కూర్చోవచ్చు అనేసి మా పిల్లలు చూడండి పేపర్ని ఫోల్డ్ చేసి మరీ ఊపుతూ ఉన్నారు. నిప్పులన్నీ కాస్త ఇంకా కొంచెం వేడిగా ఉంటాయి అని అనేసి. చలికాలం ఇలానే అనిపిస్తుంది కదండి, వేడిగా కూర్చోవాలి అని అనేసి. చూడండి, లోపలంతా కూడా కాలింది. జ్యూసీగా చాలా బాగుంటుందండి. అంటే నిప్పుల పైన ఎక్కువగా వేడి చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా అలానే ఉంది. చూడండి, మా పిల్లలు తింటున్నారు. అది తిన్న తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది మమ్మీ అన్నారు. అంటే బయట తినడానికి ఇంట్లో తినడానికి కొంచెం తేడానే కదండి. ఇంట్లో అయితే మంచిగా చేసుకుంటాం మనం, కళ్ళ ముందు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో. మేమైతే ఈవినింగ్ చలికాలం ఇలా ఎంజాయ్ చేసామండి.